హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మనము అప్లై చేసుకోవాల్సింది అయితే ఇక 4వ తేదీ నుంచి అయితే మనము టెట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మళ్ళీ అప్లై చేస్తేనే మేలండి. ఎందుకంటే మనకి త్వరలోనే డిఎస్సి ఉంటుంది కాబట్టి డిఎస్సి కూడా మనకి సేమ్ సిలబస్ కాబట్టి సో ఇప్పుడు మనం టెట్కి మళ్ళీ రాయడం వల్ల మనకి డిఎస్సికి అనేది 80% వరకు మనం సిలబస్ని కవర్ చేయగలుగుతామండి. సో ప్రతి ఒక్కరూ టెట్కి మళ్ళీ అప్లై చేయండి, తప్పకుండా రాయండి. 80% సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో మనం డిఎస్సికి మళ్ళీ సిలబస్ని రివిజన్ చేసినట్టు ఉంటుంది. అలా ఎన్ని ఎక్కువసార్లు మనం రివిజన్ చేస్తే అంత ఎక్కువ మార్క్స్ అయితే సాధించగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చదివినవి ఇప్పుడు మళ్ళీ రివిజన్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ గాట్ గుడ్ మార్క్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మనకి అంత ఎక్కువ గుర్తు ఉంటుంది. అలాగే ఆన్సర్స్ మనం ఆప్షన్స్ చూడకుండానే ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చదివిన వెంటనే మీకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆప్షన్స్ చూసి పెడదామంటే టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు రివిజన్ చేస్తూ ఉండండి. అలాగే కొత్తగా చదివే వాళ్ళు అయితే ఇంకా టైం ఉందండి, సో చదువుతూ ఉండండి. అలాగే చదివిన వాళ్ళైతే ఒకసారి రివిజన్ చేసుకోండి, ఎక్కువ మార్క్స్ అయితే సాధించగలుగుతారు. ఇప్పుడు కన్నా మనం డిఎస్సిని మిస్ చేసామంటే మళ్ళీ చాలా రోజుల వరకు అయితే వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. సో మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఇలాంటి నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉండే ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా కష్టపడి చదవండి.